ఆల్రెడీ మీరు ఉద్యోగం చేశారు కదా, ఉద్యోగం చేసే వచ్చారు. అదే ఇప్పుడు డైరీ రంగంలో సంవత్సరం బట్టి నుంచి డైరీ రంగంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు నాకైతే ఇదే ఆనందంగా ఉంది. మీకు ఇదే ఆనందంగా ఉంది? హ్యాపీ, ఎందుకంటే ఇంటికాడ హ్యాపీగా ఈ టైంలో ఫ్యామిలీతో గడుపుతాను, ఇంటిగా ఉంటాను. ఉద్యోగం ఉదయం పోతే సాయంత్రం వచ్చేవాడిని. ఇప్పుడు హలో హాల్, వెల్కమ్ టు రామ్ ఫార్మ్స్. ఉద్యోగం వదిలి డైరీ రంగం వైపు పరుగులు తీస్తున్న ఎవరైతే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. హలో హాల్, వెల్కమ్ టు రామ్ ఫార్మ్స్. ఈరోజు మనం శ్రీని గారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. శ్రీని గారు, మీ గురించి చెప్పండి. మాది అనకాపల్లి జిల్లా కశంకోట మండలం. నా పేరు శ్రీనివాస్ అండి. నర్సింపల్లి గ్రామం అండి మాది. మీ నర్సింపల్లి గ్రామం. ఎప్పుడు స్టార్ట్ చేశారండి డైరీ? 1 year బ్యాక్ స్టార్ట్ చేసామండి. 1 year బ్యాక్ స్టార్ట్ చేశారు. సొంత ల్యాండ్ అయినా లేకపోతే ఎరువు తీసుకున్నారు? సొంత ల్యాండ్ అండి. నాది 2 ఎకరాలు సొంత ల్యాండ్ ఉంటే 2 ఎకరాల్లో నేను కొద్దిగా అలా చేస్తూ ఉంటున్నాను. ఏ గడ్లు వాడుతున్నారు? ఏంటి? సోపర్ నైపేర్ వేసాను, బుల్లెట్ 4G వేసాను, తర్వాత జల్ గడ్డి అని ఒకటి వేసాను. 3 రకాలు 4 రకాల గడ్డి ఒకటి ఉంటుంది. ఒకటి అయిపోకుండా ఒక మంత్ ఒకటి అలా వాడుతూ ఉంటాను దాన్ని. అలా వాడుతూ ఉంటారు. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మొత్తం దీనికి, షెడ్కి? నేను స్టార్టింగ్ వచ్చి ఒక 15 lakhs పెట్టానండి. 15 లక్షల దాకా పెట్టారు? 15 లక్షల దాకా పెట్టానండి. ఒకసారి పెట్టి దాన్ని ఎలా కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాను, డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అదే సొంత 15 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. స్టార్టింగే 15 లక్షల షెడ్లకి, మొత్తం కూలికి, మొత్తం అన్నిటికి, ల్యాండ్కి, అన్నిటి మొత్తం 15 లక్షలు అయిందమ్మా. ఆవులు తెచ్చారా, గేదెలు తెచ్చారా? ఓన్లీ గేదెలేనండి. గేదెలే తెచ్చారు. ఆవుని కొన్నాను కానీ దాన్ని కూడా ఆటోమేటిక్గా ఇచ్చడం జరిగింది. ఎందుకంటే గేదెలకి ఆవుకి సెట్ అవ్వక నేను ఆవుని ఇచ్చడం జరిగింది. గేదెల్లో మెయింటైన్ చేస్తున్నాను. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయండి మీకు? ఇప్పుడు 11 ఉన్నాయి సార్. 11 గేదెల దాకా మెయింటైన్ చేస్తున్నాను. మనుషులు ఏమైనా పెట్టారండి, లేకపోతే మీరే మెయింటైన్ చేస్తున్నారు? లోకల్ అయిన ఒక ఆయన పెట్టుకున్నామండి. ఓన్లీ గడ్డి కోసి వాటికి వేసేసి పెడపలు తీసి మనకి మన పొలాల్లోనే దాన్ని ఎరువుగా వేసి చేయడానికి ఒక మనిషిని పెట్టాను. పెట్టాను ఆయనే ఇప్పుకొని వాటిని తీసుకెళ్ళి చెరువులో, పక్కనే చెరువు ఉంది మనకి. చెరువు చూశారు కదా, పక్కనే చెరువు ఉంది. చెరువులో కూడా వాటిని శుభ్రంగా డ్రై చేయడం, స్నానం చేయించడం అటు అన్న ఆయనే చూసుకుంటాడు మొత్తం. మనం ఓన్లీ సాయంత్రం ఈవినింగ్ పాలు పిచ్చుకొని కొద్దిగా గడ్డి పోసి గడ్డి వేసుకొని వాటికి మనం దాన్ని మార్కెటింగ్ చేయడానికి మనం చేస్తూ ఉంటాం. అందుకే ఏంటండి మీరు రాబోతుకి ఇన్ని 2 కనపడుతున్నాయి ఉన్నాయి చెరువులో కొద్దిగా శివుడి కాబట్టి ఇట్లా నేను ఇక్కడ కట్టడం జరిగింది. ఎండ బాగా ఉంది కదా, ఎదురు బాగా ఉందని చెప్పి ఇక్కడ కొద్దిగా కట్టడం జరిగింది. వాటి మటుకు ఆటోమేటిక్గా బయట తిరుగుతూ ఉంటాయి. మనకు అంతా చెరువే కదండి, పక్కన చెరువు, వెనకాల చెరువు, అంతా చెరువే. ఈ చెరువులో ఎక్కడ చెరువు అయినా మనకు మేస్తా ఉంటే తిరిగి సాయంత్రం వస్తూ ఉంటాయి. 15 లక్షలు పెట్టుబడి పెట్టేశారు మీ ఇంటికాడ. అంటే ఇంటికాడ సహకరించారు అంటాడు. 15 లక్షలు పెట్టారు కదా మీరు పెట్టుబడి. లేదండి, ఆ విషయంలో కొద్దిగా నేను ఇబ్బంది పడ్డాను. మా నాన్నగారు, మా అమ్మగారు ఎందుకు నన్ను తిట్టలేదు. మా నాన్నగారు, మా అమ్మగారే కాదు, మా ఫ్రెండ్స్, మా చుట్టాలు చాలా మంది నన్ను అదొక రకంగా తిట్టుకుంటూనే ఉన్నారు. నీకెందుకురా 60,000 జీతం వదిలేసుకొని వచ్చి ఇక్కడ గేదెలు మేపుతానంటావు అని ఎటకారం చేసి నవ్వునాడు కూడా ఉన్నాడు నన్ను. కానీ ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. ఆడ నవ్వాడు కదా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను ఎందుకని కూడా ఏదో చిన్న ఫీల్ ఉంటుంది కానీ ఆ ఫీల్ని బయటకు తెచ్చుకోలేదు నేను ఎప్పుడు. అనుకుంటాను నాకు ఇష్టం ఇది, నాకు చెయ్యాలని చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండి నేను కొన్నాళ్ళు బయట ఉన్నా, అనుకోకుండా పరిస్థితులు కూడా బయట ఉన్నా. తర్వాత ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడ ఫామ్ చేయాలనుకున్నాను. అంత సెట్, దేవుడి అంత సెట్ అయింది, అంతా ఓకే. దీన్ని బట్టి నేను అలా చేసుకుంటూ ఉన్నాను. అంతకుముందు మీరు ఏం చేసేవారండి? నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో వెహికల్ కాంట్రాక్ట్స్ చేసేవాడిని. నాకు కార్లు, బొలెరో కారు ఉండి, 2 కార్లు ఉండి. అప్పుడు అలా ఏసీ కార్లో తిరుగుతూ ఉండగానే దాన్ని చూసి అందరూ నన్ను ఇప్పుడు గేదెలు మేపుతుంటే ఎటకారం చేయడం మొదలెట్టారు. అప్పుడు జీతం ఎంత వచ్చేది? 60,000 70,000 దాకా వచ్చేది. 60,000 70,000 జీతం వచ్చేది. ఆ జీతం మరి జీతాలు వదులుకొని మీరు ఆవులు గేదెలు మేపడం? చెప్పాను కదండి, నాకు ఇంట్రెస్ట్ అని చెయ్యాలని. చిన్నప్పటి నుంచి ఫామ్ అంటే చెయ్యాలని చూసి నేర్చుకున్నది. ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పింది మనకు ఇంట్రెస్ట్. రైతు బిడ్డగా పుట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫామ్లో చేయాలని, ఒక సొంతంగా ఒక మార్కెటింగ్ మన పేరు, మన బ్రాండ్ క్రియేట్ చేయాలని ఒక దాంతో మనం ఈ ఫీల్డ్లోకి దిగడం వచ్చింది. సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారా లేకపోతే డైరీ కట్టేస్తున్నారు? లేదండి, డైరీకి వేస్తే కొద్దిగా మనకు అమౌంట్ ఇబ్బందిలో ఉంటున్నాం. దానివల్ల మనం పెట్టిన పెట్టుబడికి వీటికి సరిపోదు. మన దానాలకు వచ్చి బోల్డ్ అయిపోతుంది మనకి. దానికి ఇంటికి సరిపోవాలంటే మనం బైక్ రోడ్ ఉండాలి మనకి. అందుకే నేను ఇంటి డోర్ డెలివరీనండి. ఓన్లీగా నేనే డెలివరీ చేసుకుంటూ నేనే చూసుకుంటాను. మా మిస్సెస్ ప్లస్ పని వాళ్ళు వీళ్ళందరూ పని చూసుకుంటారు, మనకి ఇబ్బంది లేదు. నేను ఓన్లీ సాయంత్రం ఈవినింగ్, మార్నింగ్ సాయంత్రం ఈవినింగ్ కూడా నేను పాలు సేల్ చేస్తుంటాను. పాలు ఇంటింటికి డెలివరీ చేస్తాను. ఓకే ఓకే. ఎంత లీటర్ ఎంత 80 రూపాయలు చెప్పినండి. లీటర్ 80 రూపాయలు చెప్పిన వేస్తున్నారు.
పర్లేదు బాగానే గిట్టుబాటు అవుతుందండి మీకు రేటు పరంగా అయితే? అంటే మనదంత పెద్దగా సిటీ కల్చర్ కాదు కదండి, ఓన్లీ విలేజ్ కల్చర్ కాబట్టి కొద్దిగా ఏదో నా అనుకోతే నాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది, పర్లేదు అనిపిస్తుంది. పర్లేదు ఆవులు బెటర్ అంటారా గేదెలు బెటర్ అంటారా? అంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుందండి. ఒకరికి ఆవులు పెట్టాలి ఉంటుంది, ఒకరికి మేకలు పెట్టాలి ఉంటుంది, ఒకటి గొర్రెలు పెట్టాలి ఉంటుంది, ఒకటి గేదెలు పెట్టాలి ఉంటుంది. అలా ఏంటంటే నాకు ఇది ఒక గేదెల్ని మేపాలి, ప్లస్ ఏంటంటే మంచి ఒక పాలు మిల్క్ ఇంటింటికి అందించాలి, మన పేరు చెప్పుకోవాలి, పలానోళ్ళు అంటే పలానా తెలియాలి అన్న అభిప్రాయంతో మనం ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్లో దిగాం. మనకి ఇష్టంతో ఈ ఫీల్డ్లో దిగాం. దాంతో మనం గేదెలు కొని మన గేదె పాలు మనం ఇంటింటికి డెలివరీ చేసి దాన్ని ఒక మంచిగా చేస్తున్నాం. ఒక చొక్క నీళ్ళు కలుపుకుంటా ఏమి కలుపుకుంటే కల్తీ లేకుండా ఇచ్చినప్పుడు మనకు రూపాయలు లాస్ట్ బాగా ఇస్తారు వాళ్ళు. అది లేదనుకుంటే మనకు రూపాయి ఎవరాలు, దాని ప్రకారం మనం ఫాలో అయిపోతున్నాం. ఫీడ్కి ఎంత ఖర్చు అవుతుందండి? ఫీడ్ ఏ ఫీల్డ్ వాడతారు? ఎంత ఖర్చు? నేను వచ్చి వేరుశనగ చెక్క ఒకటి వాడుతున్నానండి, కొబ్బరి చెక్క ఒకటి వాడుతున్నాను. అప్పుడప్పుడు కొబ్బరి చెక్క అంటే మధ్యలో పేటడం కోసం కొద్ది పొగలు చెక్క కొట్టడం కోసం కొబ్బరి చెక్క వేస్తూ ఉంటాను. మొగజొన్న పొట్టు, తవుడు, మినపొట్టు అండి వీటిలో వాడడం. అప్పుడప్పుడు మధ్య మధ్యలో నూకల జావ ఉడబెట్టి వేస్తూ ఉంటాను. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నూకల జావ ఉడబెట్టి కూడా వేస్తూ ఉంటానండి, పెడుతూ ఉంటాను. ఏ జాతి బ్రీడ్ వాడుతున్నారండి? ముర్రా క్రాస్ బీడు ప్లస్ ముర్రా 2 ఉన్నాయి. ఇది ముర్రా క్రాస్ బీడ్. ఇది ముర్రా అయితే మన చెరువులోకి వెళ్ళి అక్కడ చెరువులో మేస్తున్నాం, చూపించాను కదా ఇంతకు మీకు, చెరువులో మేస్తున్నాం. ఎంత కొన్నారండి? ఒకటి వచ్చి ఒక్కొక్క గేదె వచ్చి 1,30,000 పడిపోయింది, 1,40,000 పడిపోయాయి. బాగా రేట్లు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. 1,30,000, 1,40,000 దాకా ఉన్నాయి అంటున్నారు. బాగా బ్రీడ్ కావాలంటే 1,60,000 దాకా కూడా మనం ఆల్రెడీ ఉన్నాయి. మొన్న మేము జగ్గంపేట కూడా వెళ్ళి ఆల్రెడీ తిరిగి వచ్చాం దాని గురించి. ఎక్కడ కొన్నారు? జగ్గంపేట రాజమండ్రి ఇలా కొన్నారు. 1,30,000, 1,40,000 దాకా పెట్టుబడి పెడుతున్నారు. అదే మొన్న ఆర్కే డైరీ ఫార్మ్స్ లో కూడా మేము అడిగొచ్చాం. 1,60,000 పైన అది సెట్ అయి ఉంది ఆల్రెడీ. దాన్ని తీసుకురావాలి, మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మీరు అంత పెట్టుబడి 1,40,000, 1,50,000 పెట్టుబడి పెడేస్తున్నారు, దానికి గిట్టుబాటు అవుతుందంటారా? దాని ఇచ్చే పాలు ప్రకారం కట్టినే ఏం పర్లేదండి, ఎందుకంటే ఆటోమేటిక్గా అది దానికి ఉన్న కెపాసిటీకి మాత్రం మనకి ఇస్తుంది. మనకి అంటే మీరు ఎక్కువ పెట్టుబడి పెడేస్తున్నారు కదా, 1,20,000, 1,30,000, 1,50,000 దాకా అంటున్నారు కదా. ఆ పెట్టుబడి తగ్గట్టు పెడితేనే దాంట్లో ఉంటేనే మన జాతి మనం ఉంచగలుగుతాం. లేదంటే మనం మన దాంట్లో పెట్టుకొని మనం ఏం చేస్తాం, ఉంచలేం కదా. అంటే దానికి తగ్గ రేటు తగ్గ పాలు ఇస్తుందా లేదా అని అడుగుతుంది. ఇస్తుందండి, పర్లేదు కదా, మీకు గిట్టుబాటే కదా. గిట్టుబాటే, దాని తగ్గట్టు దాని రేంజ్ ఏమాత్రం కూడా దానికి తగ్గలేదు. రేంజ్ అలాగే ఉంది. ముర్రానండి, ముర్రా. ఇప్పుడు ఒక్క గేదెకి ఎంత పెట్టుబడి పెట్టవచ్చు రోజుకి ఫీడ్ పరంగా? ఫీడ్ పరంగా నేను ఒక్కో దాని మీద 200 వచ్చేస్తున్నానండి. ఒక్కో దాని మీద 200 ఫీడ్ కంగా 200 తీసేస్తున్నాను రోజుకి ఖర్చు. దానాలు వేసి ప్లస్ మెడిసిన్స్ ఏమొచ్చి అన్ని ప్లస్ ఉంటాయి, అన్ని యూటిజెడ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. మనకి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి ఫామ్లో. వచ్చినప్పుడు మెడిసిన్స్ దోళ్ళు కానీ ఎన్నట్టు మొత్తం చూసుకోవాలి. ఆల్రెడీ దోళ్ళు కూడా రెడీ చేయాలి మనం. దోళ్ళు రెడీ చేస్తేనే రేపు పొద్దున్న మనకు కూడా బాగుంటుంది. అదే ఒకటే బ్రీడ్ పెట్టుకుంటే మనం చేయలేం కదా, చేయలేరు కదా. అదే 2 రకాలు 3 రకాలు బ్రీడ్ పెట్టుకుని దోళ్ళు కూడా మెయింటైన్ చేసామంటే ఆటోమేటిక్గా దోళ్ళతో పాటు మనకి కొద్దిగా డైరీ పరంగా కొన్ని ముందుకు వెళ్తుంది. మళ్ళీ మనం వెళ్ళి 1,60,000 పెట్టి గేదెను తేవాలంటే మనకి ఇక్కడ అమౌంట్ బరిన్ అయిపోతుంది కదా. మన దగ్గరే ఉన్న తయారు చేసుకుంటే 1,60,000 మనకి మిగులుతుంది కదా. అలాగే ఒక 1 year 2 years దాకా ఇబ్బంది పడాలి, తప్పదు. పెరిగే దోళ కూడా పెరిగే కూడా కొద్దిగా అంతా బాగుంటుంది, సెట్ అవుతుందని అనుకుంటున్నాను. మటుకు నాకైతే ఇబ్బంది అయితే ఏం లేదు, ఇప్పటికి వచ్చి పర్లేదు, ఏది ఇబ్బంది పెట్టింది కూడా లేదు. దేవుడు దేవాలు అంతా బాగానే ఉంది. ఫామ్ మటుకు కొద్దిగా బాగా నడుస్తుంది. మనకి కొద్దిగా మెడిసిన్స్ పరంగా అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ చూసుకుంటూ ఉండాలి. మనకి అందుబాటులో వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, పిలవగానే వస్తారు, మనకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా రాగానే మనం చూసుకుంటా మనం చేసుకుంటూ ఉండాలి. మీరు డైరీ రంగంలోకి వచ్చిన కానీ మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇట్లా గేదెలు ఫేస్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఉంటాయి. ఇప్పుడు 3 నెలలు వచ్చి ఎదగ రాకపోవడం, కట్టుకు రాకపోవడం, తర్వాత ఇట్లా శివుడు కట్టించాలి. 3 నెలలు అయితే శివుడు కట్టించాలి కంపల్సరీగా. వచ్చి టైం కానీ చూసుకోవాలి మనం, వస్తుందా లేదా అదొక టెన్షన్ ఉంటుంది. మనం వాడే కాలుష్యం కానీ మెలర్ మిక్సర్ కానీ ఇలాంటివి ఉంటాయి. అవి కూడా వాటి వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి గడ్డి మేయవు, ఒకసారి తినదనక ఇదిగా ఉంటాయి, నీళ్ళు తాగు, దానాలు తినవు, ఇబ్బంది పడతాం. అలాంటప్పుడు ఏం జరుగుతుందని కూడా మనం గ్రహించాలి. ఏంటి మన పెట్టేసేయడంగా సంబరం కాదు. దీంట్లో దానా తింటుందా లేదా, గడ్డి తింటుందా లేదా, ఎలా ఉంటుంది, కట్టే టైంకి ఎదగ వస్తుందా లేదా, ఇది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. చూసుకోకపోతే మనం ఇబ్బంది పడిపోతాం, చాలా ఇబ్బంది పడతాం. ఒక్కొక్కటి ఉంటే ఆటోమేటిక్గా మొన్న ఆవు ఈనింది. ఆవు ఈనప్పుడు అయితే నేను చాలా ఇబ్బంది పడిపోయాను. మా ఆయ తినేసింది అది చూడపోతే. పనులు చూడలేదు, నేను చూడలేదు. అది అర్ధరాత్రి తినేసింది, ఏ రాత్రి తినేసిందో తినేసడం వల్ల మా ఆయ తినేసి పాలు కొద్దిగా ఆటోమేటిక్ తగ్గిపోవడం, దానివల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మెడిసిన్ దానికి పచ్చాక మెడిసిన్ వాడడం ఇలాంటివి ఉంటాయి, మరి ఇబ్బందులు పడాలి.
ఇప్పుడు మిషన్స్ అంటే మీరు ఏ మిషన్స్ వాడుతున్నారు? ఇప్పుడు గడ్డి మిషన్, చాప్ కట్ రోడ్ వాడుతున్నానండి, చాలా మిల్కింగ్ మిషన్ ఒకటి వాడుతున్నాను. చాలు ఇంక మనం ఆ రెండాట్లు కానీ అంతగా పెట్టేసేది ఏమీ లేదు. ఆ రెండు మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఓకే ఓకే ఆ రెండు గడ్డి మిషన్, పాల్ మిషన్ మీకు చూపించే ఉంటాను వీడియోలోనే, చూడండి ఒకసారి కనపడుతుంది మీకు. ఆల్రెడీ పాల్ మిషన్ రూమ్ లో ఉంది. ఇక్కడ మనం అంతా సెట్టింగ్ తోటి ఉన్నది. మనకి ఎప్పుడైనా ఇబ్బందిగా ఉందంటే అట్లా ఆటోమేటిక్గా మేము చేతులతో తీసేస్తాం. ఏదైనా ఇబ్బందిగా ఎప్పుడైనా వర్కలు లేకుండా ఏం లేకుండా మనం పాలు పిసుకోవడం మటుకు కొద్దిగా మిషన్ తోటి అలవాటు చేసుకుంటాం. గడ్డి మిషన్ ఎంత కొన్నారండి మీరు? గవర్నమెంట్ స్కీమ్స్ అటు ఏమైనా వచ్చాయండి గడ్డి మిషన్? లేదండి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏటో రాలేదు. గవర్నమెంట్ స్కీమ్స్ అటు ఏమి రాలేదు అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ మారింది కదా, గవర్నమెంట్ మారడంతో 1 year నుంచి ఏమి లేవు ప్రస్తుతానికి ఏమి లేవు. తర్వాత ఏమన్నా భవిష్యత్తులో ఉండొచ్చు, ఫ్యూచర్ లో అడిగారు మొన్న నన్ను, అడిగి ఉండొచ్చు ఇంకా అన్నారు. గడ్డి మిషన్ తీసుకుంటానని అడిగారు కానీ ఆల్రెడీ వచ్చింది కదండి తీసుకున్నాను చెప్పాను. మరి ఇది ఉండగా తీసుకుని పక్కన పెట్టుకోలేం కదా మనం. ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు? 60,000 పెట్టాను మొత్తం మీద. 60,000 పాల్ మిషన్ కి గడ్డి మిషన్ కి 60,000 పెట్టాను. పాల్ మిషన్ కి గడ్డి మిషన్ కలిపి ఒక 60,000 పెట్టుబడి పెట్టాను అంటున్నారు. లేటెస్ట్ వచ్చిన వెర్షన్స్ కదా, ఈ లేటెస్ట్ వెర్షన్ లో కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఫీడ్ ఆటి వస్తుంది కదండి, గవర్నమెంట్ ద్వారా వచ్చిందండి మీకు? వచ్చిందండి. వచ్చిందా? వచ్చింది. ఎంత పడ్డది? వాళ్ళకి 1,250 రూపాయలు చెప్పారండి. మనకు సబ్జెక్ట్ లో 550కి వచ్చింది. 550కి వచ్చింది గవర్నమెంట్ ద్వారా. ఓకే ఓకే. ఫీడ్ కూడా బాగానే ఉంది, కొద్దిగా ఫీడ్ కూడా బాగానే ఉంది. గవర్నమెంట్ విషయంలో అయితే ఫీడ్ బాగానే ఉంది. అయితున్నా కూడా కొద్ది పాలు బాగానే ఇదిగా వచ్చాయి, బాగానే ఉంది. ఈ రంగంలో మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే? చెప్పేది ఏంటంటే ఎవరు వచ్చినా ఇష్టంతో రావాలి తప్ప ఏదో చేసేస్తున్నాడు ఇలా చేసాడు కదా నేను చేసేస్తే ఏముంది, ఇలా వచ్చాడు కదా నేను ఆ ఫామ్లోకి వచ్చేసి నేను చేసేస్తే 10 గేళ్ళు పెట్టేసి చేసేద్దాం అనే ఇంట్రెస్ట్ మటుకు రావద్దు. ఎందుకంటే ఏదన్నా ఉంటే ఇంట్రెస్ట్ మెయిన్, మనం చెయ్యాలి, మనం చేసుకోగలగాలి, సొంత పొలం ఉండాలి, దాంతోపాటే సొంత ల్యాండ్ ఉండాలి, షెడ్ కన్స్ట్రక్షన్స్ గట్టిగా ఉండాలి, మనం కరెక్ట్ చేసుకున్నావో లేదు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఒకటే కాదు, వాటర్ సరిపోయి ఉండాలి. వాటర్ లేకుండా చాలా దెబ్బ అయిపోతాం. వాటర్ ఉంటే మెయిన్ డైరీ ఫార్మ్స్కి వాటర్, కరెంటు, ఈ రెండు ఏమి లేకపోయినా చాలా ఇబ్బంది పడతాం. ఇబ్బందులు ఫేస్ చేస్తాం కూడా కొన్ని విషయంలో. ఆ రెండు కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఒకటే కాదు, మనం ఏదో ఫామ్ వచ్చి పెడేస్తున్నాం, డైరీ ఫామ్ పెడేస్తున్నాం అంటే కుర్రోళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మాలాంటి యూత్కి అనిపిస్తుంది కదా, డైరీ ఫామ్స్ అంటే ఏదో చేసేయాలి చెందియాలని అనిపిస్తుంది. కానీ మనం అంత తొందర పడిపోకూడదు. ఏదైనా సరే ముందు ఒక ల్యాండ్ చూసుకోవాలి, దానికి తగ్గట్టు మనకు అక్కడ సదుపాయాలు స్పెషాలిటీస్ అన్నీ చూసుకొని మన ల్యాండ్ సొంత ల్యాండ్ ఉన్నదా లేదా, ప్లస్ అలాగనే ఇలా దగ్గర దగ్గర మనం చిత్తు తీసుకున్నాం, ఇడి దగ్గర డబ్బులు పెట్టాం భూమి మీద, ఆడికి ఎంత వచ్చింది అని అనుకుంటే రూపాయి కలిసి రాదు మనకి. ఎందుకంటే దానివల్ల మనం లాస్ అవుతాం కదా, లాభం మనకు అస్సలు రాదు. ఆడికే కట్టాలి మన సగం, మనం వచ్చిందని మనం చూడాలి, మన ఇళ్ళకి పెట్టాలి. మనం సొంతంగా పెట్టుబడి పెట్టి అంటే మీరు సొంత డబ్బా లేకపోతే అప్పు కట్టి ఏం తెచ్చుకున్నారా, లోన్ అటు ఏం తెచ్చారా? ఆ అప్పు అయితే ఏం తేలేదండి, నేను సంపాదించుకున్నది. ప్లస్ నేను కొద్దిగా ఏంటంటే నా కార్లు 2 అమ్మేసి చెప్పాను కదా మీకు, కాంట్రాక్ట్ వేసి అనేసి అమ్మేసుకోవడం, అట్లా వచ్చిన వాటితో కొద్ది పెట్టుబడి కొద్దిగా చేశాను. అప్పు అంత ఎక్కువ కాకుండా కొద్ది అప్పు చేసి పెట్టాను తప్ప అప్పు చేయకుండా అయితే పెట్టలేదు. దాన్ని మనం రికవర్ చేసుకుంటూ రావాలి. ప్రస్తుతం మీరు హ్యాపీ అంటారా? ఇప్పుడు డైరీ హ్యాపీ. కానీ నేను చెప్పేది యువతకి ఏంటంటే రావాలనుకుంటే, డైరీ ఫామ్లో రావాలనుకుంటే సొంత ల్యాండ్ ఉండాలి, సొంతంగా డబ్బులు ఉండాలి. ఊరికి అప్పు చేసి అందరి ముందు నవ్వుల పాలు కావద్దు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు తర్వాత ఈ విషయంలో. ఎందుకంటే మన పేరెంట్సే మనకి ఎంకరేజ్ చేయరు. మెయిన్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే నువ్వు 15 లక్షలు 20 లక్షలకు పెడుతున్నావు అంటే పెట్టుబడి ఎందుకురా, ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది లేదా వాళ్ళ కారు కొనుక్కుంటే బాగుంటుంది అంటుంది. కానీ అప్ప నువ్వు ఇది నీకు ఇష్టం, ఇది నీకు ప్యాషన్ అనే ఒకటి ఇంట్రెస్ట్ నీకు పెట్టడు. నీ ఎవడి మీద నీ మీద ఎవడు కూడా ఇంట్రెస్ట్ చూపించడు కూడా, నేను చూపించరు. మెయిన్ ఏంటంటే నేను ఒకరికి చూస్తారు. ఎందుకంటే నేను అనిపించాను ఆ విషయంలో, నన్ను ఎందుకురా నీకు పని పాట లేదా 20 లక్షలు పెట్టుబడి పెట్టేస్తున్నావు, 15 లక్షలు ఎందుకంటే నీకు 15 లక్షలు నెంబర్ 1 ఇల్లు అయిపోద్ది అంటే నెంబర్ ఇల్లు ఉంటుంది. ఇంట్లో ఉంటే మనకు సరిపోద్దా? ఒకడు అంటాడు కంపెనీకి పోవచ్చు కదా అంటాడు, ఒక్కొక్కడు అంటాడు ఇంకో పని చేసుకోవచ్చు కదా అంటాడు. అవన్నీ మనకు కాదు. మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకి చెయ్యాలనిపిస్తే, యువతకి ఏదైనా నచ్చితే కనుక ఈ రంగంలోకి వచ్చి చెయ్యండి. మంచి ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఏం లేదు, మంచి పాజిటివ్ ఉంది ఇందు విషయంలో. ఎందుకంటే ప్లస్సే, నష్టం ఏం లేదు. కానీ సొంతంగా మార్కెట్ చేసుకునే విధానం ఉండాలి, మాడతీరు ఉండాలి. మార్కెట్ కూడా 10 మందిలోకి వెళ్ళాలి. 10 మందిలోకి వెళ్ళి అయ్యన్నది బాగున్నది అంతేగాని మనకి ఈగో ఉంది, మనకి స్కాలర్స్ తిరుగుదామంటే అది మనకి రంగరంగ రావడం కాదు. అసలు నేను బయట కూడా రాని రాదు, తొక్కేస్తారు. అది మేము చెప్పేది ఏంటంటే మనం ఏం చేసినా సరే అయ్యా బాగున్నా సరే మన మార్కెట్ని సేల్ చేసుకోవాలి. అలాగే
మార్కెటింగ్ రావాలంటే మార్కెటింగ్ రావాలి. మెయిన్ మార్కెటింగ్ లేని నువ్వు అనవసరం ఎంత చేసినా తీసుకెళ్ళి డైరీకి పోతాను లేదంటే కంపెనీలో పోతానంటే నీకు 30 రూపాయలు వస్తుంది 40 రూపాయలు వస్తుంది. అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి జాగ్రత్తగా జోలి తెచ్చుకుని ఇంటికి ఇంటికి దానివల్ల ఇబ్బంది ఏం లేదు మనకి. ఎందుకు మన ఇష్టం ఎవరి దగ్గరికి వెళ్ళాలి. మార్కెటింగ్ చేస్తే 10 రూపాయలు వస్తాయి అంటారు. ఏదో అంతే కదండి. ఇప్పుడు ఏదైనా పని చేసామంటే 10 రూపాయలు వస్తుందంటే పని చేస్తాం. ఇప్పుడు అదే అలాగని మనం కూడా మార్కెట్ చేసామంటే మార్కెటింగ్ పెంచుకోవాలి. దాన్ని ఇంకా ఎలా పెంచుకొని మీరు తెలుసుకోవాలి. ఎవరు చెప్పవసరం లేదు విషయంలో. 10 మందిలో అంతేకాదు ఆడు చూసి ఇలాంటి పెట్టేసాడు, సీన్ గడి పెట్టేసాడు, లేకపోతే అప్పార కూడా పెట్టేసాడు అని చెప్పి ఒక డైరీ ఫామ్ పెట్టేద్దాం, మనం కూడా డైరీ ఫామ్ పెట్టేద్దాం చాలా ఇబ్బంది పడతాం. దాని ప్లేస్ చూసుకోవాలి, మంచి ఇంట్రెస్ట్ ఉండాలి, దానిపైన ఒక స్టడీ, ఒక సంవత్సరం కానీ 2 years కానీ స్టడీ చేయాలి. మొత్తం డైరీ ఫామ్ మీరు రావాలంటే స్టడీ చేయాలి. ఒక 2 years అయినా కనీసం దాని గురించి తెలియాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అట్టిని స్టడీ చేయకుండా డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏమవుతుంది, మన ఎందుకు మన ఊర్లోనే ఒక ఆల్రెడీ ఒక డైరీ ఫామ్ ఎత్తేసారు, చూసారు కదా మన సింగిల్లోనే పైన కొండపైన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆయన 1,50,000 జీతం 2 నెలలకు వచ్చి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు. ఎందువల్ల ప్రతి దానికి మన చేయాలంటే కష్టం. అది మనం సొంతంగా చేసుకోవాలి. మనం లేకపోతే పేడకోలు తీసుకోవాలి, తప్పదు. పేడకోలు తీయాలి, గడ్డి కొయ్యాలి, వర్కర్ ఎలా రానంటే నేను పేడకోలు తీసుకోవాలి, తప్పదు కదా. మరి ఏం చేయాలి, అది ఎలా ఉంటుంది మీరు చూసి ఉంటారు కదా. వచ్చే ముందు ఎలా ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది, నా పరిస్థితి అదే మరి. ఎందుకంటే మన ఫామ్ లో ఉండి ఫామ్ లో చూసుకోవాలి. మన ఫామ్ లో కొన్ని టైం స్పెండ్ చేయాలి. ఉన్న కళ్ళ టైంలో నువ్వు కుర్రలతో తిరిగినా పర్లేదు, ఇంకొక దగ్గర తిరిగినా పర్లేదు, ఏం పర్లేదు, మన ఇష్టం. అది ఓడి మార్కెటింగ్ కూడా చేసుకోవాలి. టైం టు టైం మార్కెటింగ్. పలానా టైంకి మనం విలేజ్లో ఎలా ఉంటాయంటే మార్నింగ్ 6ంటికి 7ంటికే మార్కెటింగ్ పాలు డెలివరీ అయిపోవాలి. ఎందుకంటే 7ంటికి టీ తాగేయాలి మొత్తం అందరు జనం అంతా మొత్తం. మన విలేజ్లో అంతే. సిటీలో అనుకో 11ంటికి ఎత్తాడు, 12ంటికి పాలు తాగుతాడు, లేదా 1 గంట టీ తాగుతాడు. మనకి ఇష్టం అది ఉండదు. ఇది అలా కాదు. ఇక్కడ 7ంటికల్లా మనం పడేది మన అమ్మేయాలి, బయట అమ్మేసి 7ంటికల్లా బయటకు వచ్చేయాలి మార్కెట్ నుంచి. అలా ఉండాలి మార్కెటింగ్ చేస్తే. అంతేగాని పొద్దున్నే లేచిన 6ంటికి వెళ్తాను చేలోకి, 10ంటికి వెళ్తానంటే షెడ్గాడు ఏముండదు, మనకి ఏముండదు. మనం ఏంటంటే పొద్దున్నే 4:30 లెగాలి. ఆల్రెడీ మీరు ఉద్యోగం చేశారు కదా, ఉద్యోగం చేసే వచ్చారు. అదే ఇప్పుడు డైరీ రంగంలో సంవత్సరం బట్టి నుంచి డైరీ రంగంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు నాకైతే ఇదే ఆనందంగా ఉంది. మీకు ఇదే ఆనందంగా ఉంది? హ్యాపీ. ఎందుకంటే ఇంటికాడ హ్యాపీగా ఈ టైంలో ఫ్యామిలీతో గడుపుతాను, ఇంటిగా ఉంటాను. ఉద్యోగం ఉదయం పోతే సాయంత్రం వచ్చేవాడిని, ఎప్పుడు నైట్ ఏంటని వచ్చి నాకే తెలియదు. అది అందరికీ తెలిసిన విషయం అనుకో. ఉద్యోగుల గురించి మనం చెప్పవసరం పరిచయం కదా. బయట ఊరు వెళ్ళిపోతాం, ఇక్కడ ఒక ఊర్లో కూడా ఉండం. ఇప్పుడు మన ఊరు సొంత ఊరు, ఏం జరిగినా ఎవరికి ఏమైనా కొంచెం మనం అలా వెళ్ళగలుగుతున్నాం, వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం. ఆ టైం కూడా ఉంటుంది కదా మనకి. అప్పుడు ఎక్కడో ఉంటాం, ఎక్కడో చేస్తాం, ఏ చోటనే ఉంటాం, మనకు తెలియదు ఏం జరుగుతుందో ఏమైపోతుందో. అలాగని మనం ఏది ఉద్యోగాన్ని తప్పని అనట్లేదు. ఉద్యోగాలు చేసుకున్నవాడికి ఉద్యోగం బెటర్ అనిపిస్తుంది. కానీ ఏంటంటే మనకి ఈ రంగం మనకు నచ్చి రావాలనుకున్నాం కాబట్టి ఈ రంగం ఎవరన్నా వచ్చే యువత ఉంటే ఇలాంటి రంగాలకు వచ్చేటప్పుడు చూసుకొని కొద్దిగా కష్టపడి సోమత ఉంటేనే రండి. లేదు నేను కాలు రాసుకుని తిరుగుతున్నా, ఉద్యోగం సాయంత్రం వచ్చి 20 వస్తాం, సాయంత్రం బీరేసేద్దామంటే కుదరదు అక్కడ. అది మెయిన్ ఏంటంటే మనం వచ్చే యువతకి మటుకు ఇది ఒక ప్లస్ పాయింట్. అది సరే అండి సీన్ గారు. ఓకే.